Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Fatima Velugoti, Naturopathy Physician. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ట్రీట్మెంట్ అక్యుపంక్చర్. ఈ అక్యుపంక్చర్ అనేది కొందరికి మాత్రమే తెలుసు, బట్ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ట్రీట్మెంట్. ఎందుకు అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా చాలా సన్నటి నీడిల్స్ ని యూజ్ చేసి మాక్సిమం డిసీజెస్ ని ఈ అక్యుపంక్చర్ ని ట్రీట్ చేయగలరు. అయితే అసలు ఈ అక్యుపంక్చర్ అంటే ఏంటి అంటే జనరల్ గా మన బాడీలో ఎనర్జీ ఫ్లో కొన్ని ఛానల్స్ అనేవి ఉంటాయి. ఈ ఛానల్స్ ని మెరిడియన్స్ అంటాము. అయితే ఈ ఎనర్జీ మన బాడీలోకి ఎలా వస్తుంది అంటే మనం పుట్టగానే మన మదర్ నుంచి ఒక ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎనర్జీని ఇలా ఛానల్స్ రూపంలో ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎనర్జీ బ్లాక్ అయినా ఆ ఇంబ్యాలెన్స్ అయినా మనకి డిసీజ్ కి లీడ్ చేస్తూ ఉంటుంది. సో డిసీజ్ ని బట్టి స్పెసిఫిక్ అక్యుపంక్చర్ పాయింట్స్ లో నీడిల్ ని ట్రీట్ చేసి డిసీజ్ ని ట్రీట్ చేయడాన్ని అక్యుపంక్చర్ అంటారు. అయితే ఈ అక్యుపంక్చర్ అనేది ఎలా ప్రాక్టీస్ లోకి వచ్చింది అంటే చైనాలో ఒకప్పుడు బాగా జరిగేటప్పుడు ఒక సోల్జర్ కి తన బాడీలో ఒక ఏరియాలో బాణం తగిలింది. సో బాడీలో ఒక ఏరియాలో బాణం తగలడం వల్ల ఇంకొక ఏరియాలో ఉండే పెయిన్ తగ్గిపోతుంది. సో ఇలా పెయిన్ ఇలా తగ్గింది అని వాళ్ళు రీసెర్చ్ చేయడం వల్ల అప్పటి నుంచి ఈ అక్యుపంక్చర్ అనేది ప్రాక్టీస్ లోకి వచ్చింది. జనరల్ గా మనం ఏం చెప్తూ ఉంటాం, అక్యుపంక్చర్ అనేది చైనీస్ మెడిసిన్ అని చెప్తూ ఉంటాం. కానీ మన ఇండియాలో కూడా ఎప్పటి నుంచో మనం ఈ అక్యుపంక్చర్ ని ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం. కానీ మన దగ్గర ప్రాపర్ రికార్డ్స్ లేకపోవడం వల్ల, అలాగే చైనాలో బాగా పాపులర్ అవ్వడం వల్ల నేను చైనీస్ మెడిసిన్ అని చెప్తూ వస్తుంది. అయితే నా డిజీజ్ కి నేను అక్యుపంక్చర్ ఎందుకు తీసుకోవాలి అని మీకు అడిగినట్లయితే జనరల్ గా మన ఫిజికల్ బాడీలో డిస్టర్బెన్సెస్ వల్ల మనం డిసీజ్ వస్తుందని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన ఎనర్జీ బాడీలో డిస్టర్బెన్సెస్ వచ్చినా అది ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ చూపించి డిసీజ్ కి లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే మిగతా ట్రీట్మెంట్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయి, ఫిజికల్ బాడీ ట్రీట్ చేస్తూ ఉంటాయి. కానీ అక్యుపంక్చర్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది ఫిజికల్ బాడీతో పాటు మన ఎనర్జీ బాడీలో జరిగే డిస్టర్బెన్సెస్ ని కూడా క్లియర్ చేసి డిసీజ్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ అక్యుపంక్చర్ ని ఎనర్జీ బ్యాలెన్స్ ట్రీట్మెంట్ అని కూడా చెప్తూ ఉంటాం. అయితే చాలా మంది భయపడే విషయం ఏంటంటే అక్యుపంక్చర్ లో నీడిల్స్ ఉంటాయి, నీడిల్స్ గుచ్చుకుంటే పెయిన్ వచ్చేస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది అని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అక్యుపంక్చర్ నీడిల్ సైజ్ ఎంత ఉంటుంది అంటే జనరల్ గా మనం హాస్పిటల్ అయితే ఇంజెక్షన్స్ వేయించుకుంటాం కదా, ఆ ఇంజెక్షన్ నీడిల్ లో 1/100 ఉంటుంది. అంటే చాలా సన్నగా ఉంటుంది. నాకు తెలిసి మీకు ఈ నీడిల్ ఈ వీడియోలో కనిపించదు, అంత సన్నగా ఉంటుంది. సో ఇంత సన్నటి నీడిల్ ని మన బాడీ మీద ప్రెస్ చేయడం వల్ల ఎటువంటి పెయిన్ ఉంటుంది. అది కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళకైతే చీమ కుడితే ఎంత పెయిన్ ఉంటుంది అంత పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎటువంటి భయం లేకుండా మీరు అక్యుపంక్చర్ ని ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ అక్యుపంక్చర్ మన స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎనర్జీ బ్లాక్ అవ్వడం వల్ల డిసీజ్ వస్తుందని చెప్పుకున్నాం. సో మీరు మిగతా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది, పెయిన్ అనేది తగ్గుతుంది, కానీ మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది ఆ పెయిన్ అనేది. సో ఈ బ్లాక్ అయిన ఎనర్జీ రిలీజ్ అయ్యేంత వరకు ఆ పెయిన్ అనేది రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో అక్యుపంక్చర్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ అది ఆ బ్లాక్ అయిన ఎనర్జీని రిమూవ్ చేస్తుంది. సో ఈ బ్లాక్ అయిన ఎనర్జీ రిమూవ్ అవడం వల్ల ఆటోమేటిక్ గా పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. అయితే ఇంత సన్నని నీడిల్ మన పెయిన్ ని కానీ డిసీజ్ ని కానీ ఎలా తగ్గిస్తుంది అంటే దీనికి మేజర్ గా 3 థియరీస్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఎప్పుడైతే నీడిల్ ఫిట్ చేస్తామో అప్పుడు మన బాడీ అనేది స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్ నుంచి ఎండార్ఫిన్స్ అనే నేచురల్ పెయిన్ కిల్లర్స్ రిలీజ్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడైనా పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎలా వేసుకుంటాం, సేమ్ అలాగే మన బాడీలో కూడా నేచురల్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే నీడిల్ ఫిట్ చేస్తామో ఆ నేచురల్ పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అయ్యి మన పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. రెండవది ఏంటంటే ఎప్పుడైతే నీడిల్ ఫిట్ చేస్తామో ఈ ఛానల్స్ ఉంటాయి కదా, పెయిన్ ని బ్రెయిన్ కి మోసుకుపోయే ఛానల్స్, అవి బ్రెయిన్ కి వెళ్ళకోకుండా మధ్యలో సప్రెస్ అవుతాయి. ఎప్పుడైతే ఈ పెయిన్ ఛానల్స్ అయితే బ్రెయిన్ కి వెళ్తే మనకు పెయిన్ అనేది తెలుస్తుంది, అలా కాకుండా మధ్యలో సప్రెస్ అవ్వడం వల్ల మనకు పెయిన్ అనేది తెలియదు. అలాగే మూడవది ఎప్పుడైనా మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన పెయిన్ తెలియదు, సేమ్ అదే మెకానిజం మన బాడీ కూడా ఫాలో అయ్యి ఈ నీడిల్ ప్రిక్ చేయగానే మన బ్రెయిన్ నుంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఈ హ్యాపీ హార్మోన్స్ అనేది మనకు పెయిన్ తెలియకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇలా ఈ సన్నటి నీడిల్ అనేది మన పెయిన్ కానీ డిసీజ్ కానీ తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం చూసినట్టయితే వెస్టర్న్ కంట్రీస్ లో ఈ అక్యుపంక్చర్ అనేది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ గా చూస్తూ ఉంటారు. అంటే ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ అక్యుపంక్చర్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం మన రీజన్ అయితే. ఇంకోటి ఏంటి అంటే మిగతా ట్రీట్మెంట్స్ తో కంపేర్ చేస్తే ఈ అక్యుపంక్చర్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మన ఇండియాలో కూడా చాలా మంది యాక్టర్స్ ఈ మధ్య కాస్మోటిక్ అక్యుపంక్చర్ తీసుకుంటున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఫేస్ లో
న్యాచురల్ గ్లో అనేది ఇస్తుంది ఈ కాస్మెటిక్ అక్యుపంక్చర్ అనేది. అలాగే మన ఏజ్ ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ అక్యుపంక్చర్ అనేది మేము ఆల్మోస్ట్ ఆల్ డిసీజ్ చేస్తూ ఉంటాం. కానీ స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే మస్కులోస్కెలిటల్ లో అయితే నెక్ పెయిన్ కి, బ్యాక్ పెయిన్ కి, సయాటికా, నీ పెయిన్స్, రుమటైడ్ ఆర్థరైటిస్, యాంకిల్ పెయిన్స్, అలాగే హార్మోనల్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్, అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇన్సోమియా, అలాగే మైగ్రేన్స్, హెడ్ ఏక్స్, వీటన్నిటికీ అక్యుపంక్చర్ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే మీరు అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా క్లినిక్ అయినా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.